సాధారణంగా ఒక సినిమా విడుదల తేదీకి దగ్గర వచ్చి వాయిదా పడి మళ్ళీ వేరే కొత్త విడుదల తేదీ రిలీజ్ అయితే క్రేజ్ కొంచెం తగ్గుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో అయితే అసలు మూమెంట్ ఉండదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో ఇది రివర్స్ అయింది. ఇక జూన్ 12న ఈ యొక్క చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే సినిమా విడుదల అవ్వకపోవడం వల్ల వాయిదా వేశారు. అయితే అప్పట్లో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వేరే లెవెల్లో ఉండేవి. అడ్వాన్స్ బుకింగ్స్లో అప్పట్లో అలా ఉండడానికి కారణం ఈ సినిమా కంటెంట్కు సంబంధించి ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా ఒక్కటి కూడా రాకపోవడమే. అయితే రీసెంట్గానే ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ యొక్క ట్రైలర్కు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే నార్త్ అమెరికాలో బుకింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కేవలం 3 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ను మొదలుపెట్టాడు. ఇక ఈ యొక్క 3 రోజుల్లో ఈ యొక్క చిత్రం $1,00,000కు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో నార్త్ అమెరికాలో అతి తక్కువ సమయంలోనే $1,00,000కు పైగా గ్రాసును రాబట్టిన అతి కొద్ది సినిమాల్లో హరిహర వీరమల్లు చిత్రం నిలిచింది. మొత్తానికి అయితే 730 షోలను షెడ్యూల్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ షోలను షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఇక నార్త్ అమెరికాలో దాదాపు 2,500 షోను షెడ్యూల్ను చేయబోతున్నారని టాక్. చివరి వారంలో అయితే భారీ జిప్స్ ఉంటాయి కాబట్టి $2 మిలియన్ పైగానే గ్రాస్ వసూలును రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రెండ్ పండితులు చెబుతూ ఉన్నారు. $2 మిలియన్ల ప్రీమియర్స్ పవన్ కళ్యాణ్ సినిమాకు అంటే ఆయన రేంజ్ కాదనే చెప్పాలి. కానీ 5 ఏళ్ల ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఆ మాత్రం ఫుల్ వచ్చిందంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ స్టామినా అని చెప్పవచ్చు. అయితే ఒకవేళ ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్స్ వస్తే టికెట్ కౌంటర్ల వద్ద అమ్ముడయ్యేవి వేరే లెవెల్లో ఉంటాయని, $3 మిలియన్లకు దగ్గరగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని అంటుతూ ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. గతంలో హరిహర వీరమల్లు చిత్రం $1,00,000 దాటడానికి 9 రోజుల సమయం తీసుకుంటే ఈసారి కేవలం 3 రోజుల సమయమే తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది.